ఎంఆర్పీ ఎడ్యుకేషన్ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం గాంధీ యుగంలో గాంధీ యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాం. రాబోయే వీడియోలలో మరింత డీటెయిల్గా గాంధీ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం. అంటే చరిత్ర పుస్తకాల్లో మనం చాలాసార్లు చదివిన విషయమే అయినా దాని లోతుల్ని బహుశా మనం పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తోంది. మన ముందున్న ఈ ఆధారాలు, పరిశోధన పత్రాలు చూస్తుంటే ఇది స్పష్టమవుతోంది. అవును. భారత జాతీయ ఉద్యమ చరిత్రలో 1919 నుండి 1947 వరకు ఉన్న కాలాన్ని ఏకంగా గాంధీ యుగం లేదా గాంధీ శకం అని చరిత్రకారులు ఎందుకు పిలుస్తారో ఈరోజు మనం చేసే ఈ డీప్ డైవ్ ద్వారా బాగా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నాకొక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అంటే అంతకుముందు ఎందరో మితవాదులు ఉన్నారు, అలాగే ఎంతో తీవ్రంగా పోరాడిన అతివాదులు కూడా ఉన్నారు కదా. కానీ వాళ్లు తమ విధానాలతో లక్ష్య సాధనలో ఆశించినంత విజయం సాధించలేకపోయారు. నిజమే. వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ సంపూర్ణ స్వాతంత్ర్యం రాలేదు. కరెక్ట్. కానీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నాయకత్వంలోకి వచ్చేసరికి ఆ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం దిశగా అడుగులు పడ్డాయి. అసలు ఒకే ఒక వ్యక్తి అంత సుదీర్ఘమైన పోరాటాన్ని ఎలా నడిపించగలిగారు? ఇదే మన నేటి ప్రధాన అన్వేషణ. ఈ అన్వేషణ నిజంగానే చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇక్కడ మనం గాంధీజీని కేవలం ఒక నాయకుడిగానో లేదా ఒక చారిత్రక వ్యక్తిగానో మాత్రమే చూడకూడదు. అంటే ఇంకా లోతైన కోణం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. మన దగ్గరున్న ఆధారాలను మనం లోతుగా పరిశీలిస్తే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన విభిన్న సంస్కృతుల, వివిధ దేశాల, ఎందరో తత్వవేత్తల ఆలోచనల సమ్మేళనం అని మనకు అర్థమవుతుంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అవును. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం, ఆయనకున్న అపారమైన పఠనాశక్తి, చదివిన గొప్ప విషయాలను ఏమాత్రం రాజీపడకుండా నిజ జీవితంలో ఆచరించిన తీరు, ఇవన్నీ ఆయన్ని మహాత్ముడుగా మలిచాయి. ఈరోజు మనం చర్చించబోయేది కేవలం స్వాతంత్ర్య పోరాట చరిత్ర కాదు, ఒక మనిషి ఆలోచనల పరిణామక్రమం. అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్. నేను ఈ నోట్స్ చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. అసలు గాంధీ అనే పదానికి అర్థమేంటో గమనించారా? గ్రోసర్. ఇంగ్లీష్లో గ్రోసర్ అంటారు. అవును, గ్రోసర్ అంటే మన భాషలో చెప్పాలంటే నిత్యావసర సరుకులమ్మేవారు అని అర్థం. ఒక సామాన్యమైన వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి ఒక దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎదగడం వెనుక ఖచ్చితంగా ఒక బలమైన కథ ఉండి తీరాలి కదా. తప్పకుండా ఉంటుంది. ఆ కథ ఆయన నిరాడంబరమైన నేపథ్యం నుండే మొదలవుతుంది. మనకున్న చారిత్రక వివరాల ప్రకారం అక్టోబర్ 2, 1869న గుజరాత్లోని పోర్బందర్లో పుత్లీబాయ్, కరమ్చంద్ గాంధీ దంపతులకు ఆయన జన్మించారు. ఇదందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఆయన జీవితంలో మలుపులు చాలా వేగంగా జరిగాయి. ఉదాహరణకు కేవలం 13 ఏళ్ల వయసులోనే కస్తూర్బాతో ఆయనకు వివాహం జరిగింది. అంటే ఆ వయసులో ప్రపంచం గురించి పెద్దగా అవగాహన కూడా ఉండదు కదా. అవును, బొత్తిగా ఉండదు. మరి ఒక సాధారణ యువకుడు ఎంత తొందరగా కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ వెంటనే ఆయన బారెట్లా చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు కదా, 1888లో అనుకుంటా. కరెక్ట్. 1888లో ఇంగ్లాండ్ వెళ్లారు. మళ్లీ 1891లో న్యాయవాదిగా భారతదేశానికి తిరిగొచ్చారు. అసలు ఆ కాలంలో ఒక సంప్రదాయ కుటుంబం నుండి వెళ్లి ఇదంతా ఎలా సాధించగలిగారు? అక్కడే అసలైన మలుపుంది. దీని మనం ఒక విశాల దృక్పథంతో గమనించాలి. ఒకవైపు అత్యంత సాంప్రదాయబద్ధమైన కుటుంబ వాతావరణం, మరోవైపు ఆధునిక పోకడలతో ఉన్న విక్టోరియన్ ఇంగ్లాండ్. రెండూ పూర్తిగా భిన్నమైన ప్రపంచాలు. ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగిన సంఘర్షణ ఆయన ప్రపంచాన్ని కొత్త కోణంలో చూసేలా చేసింది. ఇంగ్లాండ్లో ఉన్న ఆ కొద్ది కాలంలోనే న్యాయశాస్త్రంతో పాటు ఆయన తన చుట్టూ ఉన్న ఎన్నో కొత్త విషయాలను అన్వేషించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా పుస్తకాలు. పుస్తకాల ప్రస్తావన భలే తెచ్చారు. ఎందుకంటే నేను కూడా అడగాలనుకుంటున్నాను. ఈ ఆధారాల ప్రకారం ఆయన ఒక మామూలు రీడర్ కాదు, విపరీతంగా చదివేవారట కదా. ఆయన మెదడుకు అందించిన ఆయన ఇంటెలెక్చువల్ డైట్ ఎలాంటిది? అది చాలా పెద్ద జాబితానే. ఒక న్యాయవాదిని తత్వవేత్తగా మార్చిన పుస్తకాలు అవి. అందులో ముఖ్యమైనవేవో చెబుతారా? తప్పకుండా. తొలినాళ్లలో ఆయన ఆహారపు అలవాట్లపై, నైతికతపై దృష్టి పెట్టారు. హోవార్డ్ విలియమ్స్ రాసిన ఎథిక్స్ ఆఫ్ డైట్, కింగ్స్ఫోర్డ్ రాసిన ది పర్ఫెక్ట్ వే ఇన్ డైట్ లాంటి పుస్తకాలు చదివారు. అంటే ఇవి కేవలం మాంసాహారం మానేయమని చెప్పే పుస్తకాలు కాదన్నమాట. కాడు. ఒక జీవి పట్ల మనం చూపించే దయ, అహింస అనేవి మన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తాయి అనే నైతిక కోణాన్ని ఈ పుస్తకాలు ఆయనకు పరిచయం చేశాయి. వావ్! ఇంకా వేరే దేశాల సాహిత్యం కూడా బాగా చదివారు కదా. మ్యాగ్జిమ్ గోర్కీ రాసిన ద మదర్ లాంటివి కూడా మన నోట్స్లో కనిపిస్తున్నాయి. అవును. గోర్కీ రాసిన ది మదర్ ద్వారా సామాజిక వర్గాల పోరాటాలను ఆయన అర్థం చేసుకున్నారు. అలాగే ఇంగ్లాండ్లో ఉండగా ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా చదివారు. ఇది బౌద్ధంలోని కరుణను ఆయనకు పరిచయం చేసింది. మేళం బ్లవట్స్కి రాసిన ది కీ టు థియాసఫీ కూడా చదివారు కదా. దీని ద్వారా ఆధ్యాత్మికతను లోతుగా అధ్యయనం చేసి ఉంటారు. కరెక్ట్. వీటన్నిటితో పాటు
ఆయన ఆలోచనలను అత్యంత బలంగా ప్రభావితం చేసింది మాత్రం హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇది నిజంగా ఒక గ్లోబల్ మిక్స్ అని చెప్పొచ్చు. ఒకవైపు రష్యన్ సాహిత్యం, మరోవైపు పాశ్చాత్య నైతిక శాస్త్రం, ఇంకోవైపు బౌద్ధం, భగవద్గీత. ప్రపంచ భావజాలాల అద్భుతమైన కలయిక ఇది. నిజమే. కాని ఆయనకు రాజకీయంగా ఒక సామ్రాజ్యాన్ని ఎదిరించే ధైర్యాన్నిచ్చిన పుస్తకాలు వేరే ఉన్నాయి. మన ఆధారాలు వాటి గురించి చాలా ప్రత్యేకంగా చెబుతున్నాయి. హెన్రీ డేవిడ్ థోరో, లియో టాల్స్టాయ్ లాంటి వాళ్ల పేర్లిక్కడ ప్రముఖంగా కనిపిస్తున్నాయి. అసలు వాళ్ల పుస్తకాల ప్రభావం ఎంతలా ఉందంటే మన జాతీయ ఉద్యమ గమనాన్నే అవి మార్చివేశాయని విన్నాను. ఇది ఎలా సాధ్యమైంది? ఇక్కడే చరిత్ర ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. అమెరికన్ రచయిత హెన్రీ డేవిడ్ థోరో రాసిన సివిల్ డిసొబీడియన్స్ అనే వ్యాసముంది కదా, అది ఆయనపై చూపిన ప్రభావం అనన్యసామాన్యమైనది. టాల్స్టాయ్ రచనలు కూడా కదా, వార్ అండ్ పీస్ గాని, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ వితిన్ యూ గాని. అవునవును. టాల్స్టాయ్ పుస్తకాలు దేవుడు ఎక్కడో గుడిలో లేడు, నీలోనే ఉన్నాడు, కాబట్టి ప్రతి మనిషిని ప్రేమించు అనే అహింసా తత్వాన్ని గాంధీజీ మనసులో బలంగా నాటాయి. ఇక థోరో విషయానికొస్తే ప్రభుత్వ చట్టాలు అన్యాయంగా ఉన్నప్పుడు వాటిని శాంతియుతంగా ఉల్లంఘించడం పౌరుడి బాధ్యత అని ఆయన వాదించాడు. ఓహో, అంటే చట్టాన్ని వ్యతిరేకించడం కూడా ఒక హక్కే అని. యా, ఈ ఆలోచన గాంధీజీకి ఒక బ్రహ్మాస్త్రంలాగా దొరికింది. దీన్ని నేటి కాలానికి అన్వయించి చూస్తే నాకు భలే అనిపిస్తోంది. అంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అమెరికన్ రచయిత ఆలోచన ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉన్న ఒక భారతీయ న్యాయవాదిని ప్రభావితం చేసింది. అవును. నేటి భాషలో చెప్పాలంటే ఎవరో వేరే దేశంలో రాసిన ఒక పవర్ఫుల్ బ్లాగ్ పోస్ట్ చదివి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక్కడొక సామాన్యుడు ఏకంగా జాతీయ స్థాయి ఆందోళనకు రూపకల్పన చేసినట్లుంది కదూ? ఖచ్చితంగా. మీరు చెప్పిన పోలిక అద్భుతంగా సరిపోతుంది. దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్వాల్ రాష్ట్రంలో ఉన్నప్పుడే గాంధీజీ ఆ సివిల్ డిజోబీడియన్స్ చదివారు. ప్రభుత్వ అన్యాయాలను ఎలా ఎదిరించాలో ఆ పుస్తకం ఆయనకు ఒక మార్గాన్ని చూపించింది. ఆ స్ఫూర్తితోనే ఇండియాకి వచ్చాక ఉప్పు సత్యాగ్రహం చేశారంటారా? ఎగ్జాక్ట్లీ. బ్రిటిష్ వారు విధించిన ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా చారిత్రాత్మకమైన ఉప్పు సత్యాగ్రహం లేదా శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడానికి ఆ పుస్తకమే మూలం. అంటే ఒక పాశ్చాత్య ఆలోచనకు భారతీయ ఆత్మను జోడించి దాని ఒక ప్రజా ఉద్యమంగా ఎలా మార్చవచ్చో ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించారు. అవును, అక్షరాలా అదే చేశారు. ఇది వింటుంటే నిజంగా రోమాలు నిక్కబూడ్చుకుంటున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి జ్ఞానాన్ని సేకరించి దాన్ని ఒక జాతీయ ఉద్యమానికి పునాదిగా మార్చడం చిన్న విషయం కాదు కదా? చాలా గొప్ప విషయం. ఇక ఇదే క్రమంలో మన నోట్స్లో ఇంగ్లాండ్ పౌరుడైన జాన్ రస్కిన్ రాసిన గ్రంథం గురించి కూడా ప్రస్తావించారు. అంటూ దిస్ లాస్ట్ కదా, జాన్ రస్కిన్ రాసిన పుస్తకం. అసలు ఈ పుస్తకం గాంధీజీ ఆర్థిక, సామాజిక దృక్పథాన్ని ఎలా మార్చింది? గాంధీజీ స్వయంగా తన ఆత్మకథలో ఒక మాట చెప్పుకున్నారు. ఒక రైలు ప్రయాణంలో ఆయన పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోలేదట. వావ్, అంతగా కనెక్ట్ అయ్యారా? అవును. ఆ పుస్తకం ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఆ ప్రభావం ఎంతలా ఉందంటే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పోలాక్ అనే ఒక మిత్రుడి సహాయంతో ఈ గ్రంథాన్ని గుజరాతీ భాషలోకి అనువదించారు కూడా. సర్వోదయ అనే పేరుతో కదా, అంటే అందరి అభ్యున్నతి అని. కరెక్ట్. ఆ తర్వాత ఈ పుస్తకంలోని భావజాలం ఆధారంగానే ఆయన తన ప్రసిద్ధ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇంగ్లీష్లో దీన్నే ట్రస్టీషిప్ అంటారు. ఈ ట్రస్టీషిప్ లేదా ధర్మకర్తృత్వ సిద్ధాంతం ముఖ్యాంశాలు నేను చదువుతాను, వాటిని మీరు వివరించండి. ఇవి వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మొదటిది, సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఉంటుంది. అంటే ఒక మనిషి బాగుపట్టం అనేది సమాజం బాగుపట్టం పైన ఆధారపడి ఉంటుంది అని. మనం విడిగా బతకలేము కదా. కరెక్ట్. ఇక రెండవది, జీవనోపాధి కోసం చేసే శ్రమలన్నింటికీ సమాన విలువ ఉంటుంది. మరియు మూడవది, శ్రమతో కూడిన జీవితమే వాంఛనీయమైన జీవితం. ఇవి చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్స్. వినడానికి చాలా ఆదర్శంగా ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఒక న్యాయవాది చేసే పనికి, ఒక క్షురకుడు లేదా ఒక వ్యవసాయదారుడు చేసే పనికి ఒకే విలువ ఉంటుందని చెప్పడం, ఇది సమాజం ఎలా స్వీకరించి ఉంటుంది? ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన కదా. అవును, సామాజిక పునాదులనే కదిలించే ఆలోచన ఇది. విఎన్ గంగూలీ తన గాంధీ సోషల్ ఫిలాసఫీ పర్స్పెక్టివ్ అండ్ రెలెవెన్స్ అనే గ్రంథంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. ఆ గంగూలీ పుస్తకంలో ఇది డీటెయిల్గా ఉందన్నమాట. మీరు గమనిస్తే ఇక్కడ మళ్లీ ఆ గ్రోసర్ నేపథ్యం ఎలా ప్రతిబింబిస్తోందో అర్థమవుతోంది. కష్టపడి పనిచేసే ప్రతి వృత్తికి సమాన గౌరవం దక్కాలనే ఆ ఆలోచన ఆయన కేవలం పుస్తకాల్లో చదివి వదిలేలేదు, దాన్ని ఒక సామాజిక సిద్ధాంతంగా మార్చారు. అంటే సంపద అనేది ఒక వ్యక్తి సొంతం కాదు, సమాజం అతనికిచ్చిన ఒక బాధ్యత మాత్రమే అని ఆయన నమ్మారు. అంతే, ట్రస్ట్లాగా అన్నమాట. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే సిఎస్ఆర్కి ఇది ఒక రకంగా ప్రారంభ రూపం అని చెప్పొచ్చు. అద్భుతం. సరే, ఇప్పుడు ఈ ఆలోచనలను జనాల్లోకి ఎలా తీసుకువెళ్లారో చూద్దాం. ఆయన ఒక మూలన కూర్చొని కేవలం ఫిలాసఫీ రాసుకుంటూ ఉండిపోలేడు కదా. ఆయన భావజాలం జనాల్లోకి ఎంత బలంగా వెళ్ళిందంటే ప్రపంచం ఆయన్ని తలకిమీద పెట్టుకుంది. అవును, ఆ రోజుల్లో ఆయనకు వచ్చిన ఫాలోయింగ్ మామూలుది కాదు. మన ఆధారాల ప్రకారం ఆయనకు వచ్చిన బిరుదులు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సుభాష్ చంద్రబోస్ ఆయనను జాతిపిత అని పిలిచారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అని గౌరవించారు. జవహర్లాల్ నెహ్రూ బాపూజీ అని పిలిచారు కదా. ఇచ్చారు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు కైజరే హింద్ అనే బిరుదు వాళ్లు ఇవ్వటం, ఇది ఎలా సాధ్యమైంది? అసలు ఆయన తన ఆలోచనలను ప్రజలకు ఎలా కమ్యూనికేట్ చేశారు? అప్పట్లో స్మార్ట్ ఫోన్స్ లేవు, సోషల్ మీడియా లేదు కదా. లేకపోయినా ఆయన ఆనాటి అత్యంత శక్తివంతమైన మాధ్యమాన్ని వాడుకున్నారు. అవే పత్రికలు. ఆయన కేవలం ఉపన్యాసాలివ్వడానికే పరిమితం కాలేదు. పత్రికలను తన ఉద్యమానికి నాడీ వ్యవస్థలా మార్చుకున్నారు. చాలా పత్రికలే నడిపారు కదా ఆయన. అవును. ఇంగ్లీష్లో యంగ్ ఇండియా, గుజరాతీలో హరిజన్, అలాగే హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో వెలువడిన మానవ పత్రిక నవజీవన్, ఇవన్నీ ఆయన ఆలోచనలను మూలమూలలా చేర్చాయి. అంతకుముందు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఒక ఇంగ్లీష్ పత్రిక స్టార్ట్ చేశారు కదా, 1903లో అనుకుంటా. కరెక్ట్. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను నడిపిన అనుభవం ఆయనకు అప్పటికే ఉంది. ఇక్కడ నాకొక చిన్న సందేహం. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ ఇలా ఇన్ని భాషల్లో పత్రికలు ఎందుకు నడపాల్సొచ్చింది? ఒకే భాష సరిపోదా అనిపిస్తోంది. అక్కడే ఆయన వ్యూహం ఉంది. ఇంగ్లీష్ పత్రికలు బ్రిటిష్ వారికి, విద్యావంతులకు తన ఆలోచనలు స్పష్టంగా చేరవేయడానికి ఉపయోగపడ్డాయి. కానీ నిజమైన ఉద్యమం జరగాల్సింది గ్రామాల్లో కదా. అవును, సామాన్యుల్లో జరగాలి. అందుకే గుజరాతీ, హిందీ లాంటి ప్రాంతీయ భాషలను ఎంచుకున్నారు. పత్రికలతో పాటుగా ఆయన స్వయంగా ఎన్నో పుస్తకాలు కూడా రచించారు. పుస్తకాల లిస్ట్ కూడా ఇక్కడుంది. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఆత్మకథ. ఇందులో తన 13వ ఏట జరిగిన బాల్య వివాహం గురించి, తన తప్పుల గురించి చాలా నిజాయితీగా రాశారు. అవును, తన జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలాగా ఉంచారు. ఇంకా దక్షిణాఫ్రికా అనుభవాలతో సత్యాగ్రహ, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్ మరియు 1909లో రాసిన హింద్ స్వరాజ్, ఇండియన్ స్ట్రగల్, ది ఎరవాడ మందిర్ లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆయన స్వరాజ్య కాంక్షకు అక్షర రూపాలు. ఇవి కేవలం పుస్తకాలు కాదు, ఆయన ఆలోచనా పరిణామానికి సాక్ష్యాలు. ఒకవైపు బ్రిటిష్ వారితో అలుపరగని పోరాటం చేస్తూ, మరోవైపు ఇంత విపరీతంగా రాయడం నిజంగా ఆశ్చర్యం. ఇదంతా వింటుంటే ఒక బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ని ఆయన అప్పుడే క్రియేట్ చేశారనిపిస్తోంది. సరే, ఆయన రాశారు, ప్రజలు చదివారు, ప్రభావితులయ్యారు. కాని క్షేత్రస్థాయిలో ఆ సత్యాగ్రహులను, అంటే ఆయన సైనికులను ఎక్కడ తయారు చేశారు? ఆశ్రమాల్లో. అదే, మన పత్రాల్లో ఆయన స్థాపించిన సంస్థలు, ఆశ్రమాల గురించి ఒక పెద్ద జాబితాయే ఉంది. ఫీనిక్స్, టాల్స్టాయ్ ఫార్మ్, సబర్మతి, ఇవన్నీ వినడానికి ఏదో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకునే ప్రదేశాల్లా ఉన్నాయి. అంతేనా? ఇక్కడే మనం ఒక పెద్ద పొరపాటు చేస్తాం. గాంధీజీ ఆశ్రమాలు అంటే చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకునే రిట్రీట్స్ కావు. మరి ఇంకేంటి? అవి సత్యాగ్రహులను తయారు చేసే కఠినమైన శిక్షణా శిబిరాలు. ఒక రకంగా చెప్పాలంటే కర్మాగారాలు. దక్షిణాఫ్రికాలో డర్బన్లో స్థాపించిన ఫీనిక్స్ ఆశ్రమం కానీ, జోహన్నెస్బర్గ్లో పెట్టిన టాల్స్టాయ్ ఫామ్ కానీ, ఇవన్నీ ఆ ఉద్దేశ్యంతో పెట్టినవే. ఇండియాకి వచ్చాక పెట్టినవి కూడానా? మహారాష్ట్రలో వార్ధా దగ్గర సేవాగ్రామ ఆశ్రమం, గుజరాత్లో సబర్మతి ఆశ్రమం పెట్టారు కదా 1915లో. అవును, వీటన్నింటి వెనుక ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు. శిక్షణా శిబిరాల, అహింసా పోరాటానికి ఎలాంటి శిక్షణ ఉంటుంది అసలు? వాళ్ళక్కడ ఏం చేసేవారు? అక్కడ ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ చేయాలి. మరుగుదొడ్లు శుభ్రం చేయడం దగ్గర నుండి వ్యవసాయం చేయడం, నూలు వడకడం వరకు అన్నీ వాళ్లే స్వంతంగా చేసుకోవాలి. ఓహో, అంటే జాన్ రస్కిన్ పుస్తకంలో చదివిన శ్రమ గౌరవం ఇక్కడ ఆచరణలో పెట్టబడింది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి జీవించడం ద్వారా సామాజిక సమానత్వాన్ని సాధన చేసేవారు. ఎప్పుడైనా జైలుకు వెళ్లాల్సి వస్తే ఆ కఠినమైన జీవితాన్ని తట్టుకునే మానసిక, శారీరక దృఢత్వాన్ని ఈ ఆశ్రమాలే వాళ్లకందించాయి. చాలా ప్రాక్టికల్ అప్రోచ్ ఇది. 1932లో ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ స్థాపించడం కూడా ఈ సమానత్వ సాధనలో భాగమే కదా. కరెక్ట్. ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటమనేది ఈ ఆశ్రమ జీవితం నుండే బలపడింది. వావ్, అంటే ఆయన సిద్ధాంతాలు గాలిలో చేసిన మేడలు కావు, ఆశ్రమాల్లో ఆయన స్వయంగా ఆచరించి చూపించినవి అన్నమాట. అందుకే ఆయన చెప్పిన మాటలకు జనాల్లో అంత బలం చేకూరింది అనిపిస్తుంది. మన ఆధారాల్లో ఆయన చెప్పిన కొన్ని అద్భుతమైన సూక్తులున్నాయి, వాటి గురించి కాస్త మాట్లాడుకుందాం. తప్పకుండా. ఆయన ఫిలాసఫీ అంతా ఆ సూక్తుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెప్పారాయన, ద సోల్ ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని. అంటే భారతదేశ ఆత్మ దాని గ్రామాల్లోనే నివసిస్తుంది అని. ఇది ఎంత వాస్తవమో కదా. నగరాలు ఎంత అభివృద్ధి చెందినా మన మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. అవును. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించినప్పుడే నిజమైన స్వరాజ్యం వస్తుందని ఆయన బలంగా నమ్మారు. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థకు, కుటీర పరిశ్రమలకు అంత ప్రాధాన్యత ఇచ్చారనుకుంటా. అంతే. ఇక ఆయన చెప్పిన ఇంకో మాట గురించి కూడా మనం చర్చించాలి. దెర్ ఆర్ నో పాలిటిక్స్ డివైడ్ ఆఫ్ రిలీజన్. మతం లేని రాజకీయం లేదు అని. ఇది నన్ను కాస్త ఆలోచనలో పడేసింది. ఈ రోజుల్లో రాజకీయంలో మతమనేది చాలా వివాదాస్పదమైన అంశం కదా. ఆయన దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాంధీజీ ఉద్దేశంలో మతమంటే గుళ్ళోనో మసీదులోనో చేసే పూజల గురించి కాదు. ఆయన మతం అనే పదాన్ని నైతికత, ధర్మం, మానవత్వం అనే విస్తృత అర్థంలో వాడారు. ఓకే, అంటే మారల్ వాల్యూస్ అన్నమాట. అవును.
రాజకీయాలనేవి కేవలం అధికారం కోసం కాకుండా నైతిక విలువలకు ధర్మానికి కట్టుబడి ఉండాలని ఆయన ఉద్దేశం. నైతికత లేని రాజకీయాలు సమాజానికి ప్రమాదకరం అన్నది ఆయన భావన. చాలా స్పష్టంగా వివరించారు. ఇక 3వ సూక్తి వింటే ముచ్చటేస్తోంది నాకు. ద రియల్ సీట్ ఆఫ్ టేస్ట్ ఇస్ నాట్ ఇన్ టంగ్ బట్ ఇన్ మైండ్. రుచికి అసలైన స్థానం నాలుకపై లేదు, మనసులో ఉంది. చాలా డీప్ కోటిది. అవును, ఇది కేవలం ఆహారానికి మాత్రమే కాదు, మనిషి కోరికలను, ఇంద్రియ నిగ్రహాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తోందో కదా. ఇలాంటి లోతైన తత్వం ఉండబట్టే ఆయన కేవలం భారతీయులనే కాదు, పాశ్చాత్యులను సైతం తన శిష్యులుగా మార్చుకోగలిగారనిపిస్తుంది. మన ఆధారాల్లో కొంతమంది పాశ్చాత్య శిష్యురాళ్ల పేర్లు కూడా చూశాను. ఇది ఆయన విశ్వజనీనమైన ఆకర్షణకు నిదర్శనం. పాశ్చాత్య దేశాల నుండి వచ్చిన ఎందరో ఆయన ఆదర్శాలకు ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, ఒక బ్రిటిష్ నావికదళ అధికారి కూతురుండేది. మెడలిన్ స్లేడ్ కదా? అవును, మెడలిన్ స్లేడ్. ఆమె గాంధీజీ తత్వానికి ఆకర్షితురాలై భారతదేశానికి వచ్చి ఆయన శిష్యురాలిగా మారిపోయారు. మీరా బెహెన్గా పేరు కూడా మార్చుకున్నారు. క్యాథరిన్ మ్యారీ హీల్మన్ కూడా కదా సరళ బెహెన్గా పేరు మార్చుకున్నారు. అలాగే అనసూయ బెహెన్ లాంటివారు కూడా ఉన్నారు. కరెక్ట్. తమ దేశం, సంస్కృతి, సుఖాలను వదిలేసి గాంధీజీ అహింసా మార్గంలో నడిచారు వీళ్ళంతా. ఒక వ్యక్తి ఆలోచనలకు ఎంతటి అయస్కాంత శక్తి ఉంటే ఇది సాధ్యమవుతుంది చెప్పండి. నిజంగా ఈనాటి మన చర్చ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఒక నిత్యావసర సరుకులమ్మే సాధారణ గ్రోసర్ స్థాయి నుండి మొదలైన జీవితం, థోరో, టాల్స్టాయ్, రస్కిన్, భగవద్గీత వంటి భిన్నమైన మూలాల నుండి జ్ఞానాన్ని గ్రహించింది. అవును, ఆ జ్ఞానాన్ని అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలుగా మలుచుకుని లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే జాతిపితగా మారారు. ఈ ప్రయాణం అసమానమైనది. ఆయన ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క ఆలోచన విధానానికో పరిమితం కాలేదు. అన్ని వైపుల నుండి వీచే జ్ఞాన పవనాలను ఆస్వాదించారు. కాని ఆ గాలికి కొట్టుకోకుండా తన మూలాలను దృఢంగా పట్టుకున్నారు. ఖచ్చితంగా. విభిన్న సంస్కృతుల నుండి ఆయన గ్రహించిన విషయాలను విశ్లేషించి సమన్వయం చేసుకున్న తీరే ఆయనను ఒక మహానాయకుడిగా నిలబెట్టింది. పరస్పర విరుద్ధంగా అనిపించే ఆలోచనలను సైతం ఆయన ఎంతో ఓపికగా చదివి వాటిలోని సారాన్ని గ్రహించారు. అయితే ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు ఈనాటి వాస్తవికతను దృష్టిలో ఉంచుకుని మనం ఒక లోతైన ప్రశ్న వేసుకోవాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా. అదేంటో చెప్పండి. గాంధీజీ కాలంలో ఆయన వేర్వేరు దేశాల పుస్తకాలను వెతుక్కుని మరీ చదివి భిన్నమైన ఆలోచనలను స్వీకరించారు. కాని నేటి ఈ డిజిటల్ యుగంలో చూస్తే సమాచారం అనేది క్షణక్షణానికి మన అరచేతిలో ముంచెత్తుతోంది. నిజమే, ఓవర్ఫ్లో అయిపోతోంది. మరి ఈ అనంతమైన సమాచారాన్ని మనమెలా స్వీకరిస్తున్నాం? ఆ సమాచారం మనల్ని విభిన్న కోణాల్లో ఆలోచించేలా, ఒక స్వతంత్రమైన అవగాహన పెంచుకునేలా చేస్తోందా? ఇదొక పెద్ద ప్రశ్నే. లేదా మనకు నచ్చిన, మనం నమ్మే విషయాలను మాత్రమే పదే పదే వినిపించే డిజిటల్ ఎకో ఛాంబర్స్కు మనల్ని బందీలుగా మారుస్తోందా? గాంధీజీలాగా విభిన్నమైన, అప్పుడప్పుడు మనకు నచ్చని ఆలోచనను సైతం ఓపికగా విని వాటన్నింటినీ సమన్వయం చేసుకుని మనదైన స్వంత సిద్ధాంతాన్ని నేడు మనం సృష్టించుకోగలమా? ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అవును, ఒక్కసారి ఆలోచించండి. చరిత్ర కేవలం గతాన్ని చదవడానికి కాదు, వర్తమానాన్ని సరిదిద్దుకోవడానికి. మరొక ఆసక్తికరమైన అంశంతో లోతైన విశ్లేషణ కోసం మళ్లీ కలుద్దాం.